ఏమి కుమ్మగొట్ట కొట్టుకోరా అవే ఏమింది చేను జట్ట లేనట్టు ఏడ చూసిన బురకలేంసమా ఇది ఏం చేయాలి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆట సంగ ఇగో గొడ్డలు చూడు మొండి పోయింది జంగు పట్టింది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఓ పేడు కొట్టిన సింగారం కాదు ఓ పేడు మూతోడు ఒకడేమో డొప్ప చెవులోడు ఏం చేయాలి ఇగో ఏడు దాడ వెరిగిపోయినాయి ఈ తువ్వల పండి రారా చంద్రే పాయింట్లు బూసోట్లు వేసుకొని ఎన్ని దినాలు రా వ్యవసాయం ఏడుకోయినావు అత్తగారింటి కాడికి పోయినావు ఆడ ఏం బాగా తిని వచ్చినావు మకరానికి వచ్చినావు ఏమైనా పని ఉన్నదా అగో తెల్లగా అయినాయి చూడు భుజ కదా పట్టుకో గొడ్డలు పట్టుకో అది కొమ్మ నరుకు చేను నీది కాదా జట్ట నీది కాదా ఆ పెద్దోడు ఎక్కడ పోయిండు అగో వాడు సాయిసు తప్పిన కరా నువ్వు కిరా కొట్టరా అది అట్లనే కొట్టు నీకు ఏం రోగం వచ్చిందిరా ఎట్లా కట్టేసి పోయినా బెండకాయలు తీసేసి ఈడొక తెరు వాడొక తెరు ఏమిందిరా ఇద్దరు తాన్లు తెచ్చుకొని బట్టలు గుట్టిపించుకున్నట్టు ఒకటే రకం బనీలు వేసుకొని ఏమైనా ఉన్నదా మీకు చిదుము పుట్టే ఇగో నెత్తిరేలేటట్టు తయారైనరు ఏం తింటున్నారు ఏం బంతున్నారు మీరు రొట్టె పోనే తింటున్నా ఇంకేమో తింటున్నా ఎండిపోయిన పోతే రొట్టె కూడా తింటున్నా ఏమిరా ఎడ్డెడ్డిగా మాట్లాడకు నడ్డి మీద దన్న జాడిచ్చి నిన్ను పెక్కున అంతే పెంట కుప్పల పడతావు నేను చెప్తున్నా చూడు ఆయన పూలు పూలు చెట్టు పెద్ద చెట్టు కొట్టేస్తాను ఆయన నెత్తి ఖరాబారా నీకు ఏం పుట్టిందిరా నీకు జిల్లెడి చెట్టు కొట్టొద్దురా నేను కొట్టేస్తాను అయితే నేను కొట్టేయకున్నాను అవి ఎప్పుడు పడితే అప్పుడు కొట్టొద్దు ఆరే చెట్టు కానీ జిల్లెడి చెట్టు కానీ కొన్ని ఉంటాయి ప్రమాదంగా ఎల్లమ్మ ఇవి యాప చెట్టు కానీ ఏదో ఓరసందుకు ఉన్నది అన్నీ ఎప్పుడు కొట్టొద్దు తొవ్వలు ఉన్నది ఏమైనా ఇది అవుతున్నది మనసులోకి ఇబ్బంది అవుతున్నది అంటే తీసేయాలి కానీ ఏమవుతున్నది దానికి ఓరసందుకే ఉన్నదిగా ఓరం మీద నువ్వు కాదాని కూడా పోయి కొడతా అంటున్నావు కొడితే పిల్లలుగా రానాయన ఇక అయ్యటోనికే అయితలేరు నీకు అవుతారు ఇప్పుడు పిల్లలు గారా జల్లలు గారా ఏమిటికిరా నీకు అవి మొన్నట్లనే ఆమెకు ఖరీదేలు గడిచింది ఏమి చిత్తం మొత్తుకోలేదు చల్ల చెమటలు బట్టి బీడీలు బోడీలు దాపితేనే తక్కువ అయిందిరా నువ్వు ఏడ కుక్క చెప్పెత్తుకపోయినట్టు ఇన్ని దినాలు అత్తగారు తానున్నావు బాగా నున్నగా నూనె గురికి లేక మేసి వచ్చినవరా చూడు ఎట్లా సిలుముకుంటే నెత్తిరేలేటట్టు తయారయ్యాడు ఏం చెప్పాలి యాక్షన్ చేసిందేమో మీకు అర్థం అయితలేదు నెత్తిలా ఏమున్నదో ఏమో అర్థం కాదు చెప్తుంటే ఓ పని చేసేటప్పుడు ఇంత ఆ చెప్పులు వేసుకుందాము చేతులు ఇంత చూసి పెడదాము గడ్డి అంటా అని లేదు పురుగు పూసి కాలం అంటా అని చెప్తున్నా మీకు ఇద్దరికి ఎవరికి చెవున పట్టదు అంటున్నాగో సిల్లుకుంటే నెత్తిరేలేటట్టు అయినరు మనుషులు ఏమి తింటున్నారు పంతున్నారు ఎవరు చేయాలరా నేను ఎట్లా అవుతున్నా మీరు ఎట్లా అవుతున్నారు చూసుకున్నారా ఒకసారి పెయ్యి మీద సోయి ఉన్నదా ఇవ్వనికన్నా అంటున్నా పలికిరిగా కష్టం చేసినేమో మీకు ఇంత తెలుస్తుండే చెమటొస్తే ఏడు దాడ బాగా తినా ఫోన్లు పట్టుకొని కూర్చున్నాయి ఎవరికి సిదుముకుంటే పందులు అయినట్టు అయినరు వాళ్ళు అలా కూర్చొని ఏం చేస్తున్నారు ముచ్చట పెట్టినరా ఏమైనా చేస్తున్నారా ఏది పండుగ పూటల్లా మీరు ఇవ్వనంతలు ఆడు ఉంటే ఎప్పుడు పోతాం మైకులలో సప్పుడు అవుతున్నారు డబ్బులు కొడుతున్నారు అడుగు అలా కుప్పలు ఎత్తేస్తున్నాడు ఇప్పుడే ఇంటికి తూ మనిషివేనా అర నువ్వు ఇంత అది కొట్టేయరా నువ్వు కొట్టే అట్లా వెళ్ళి ఏమేమున్నాయి కొట్టి ఇగో గడ తుమ్మకొమ్మున్నా చూడు గాడ ఇంకోటి తుమ్మకొమ్మున్నది అగో ముండ్లు ఉన్నది అది పాడాయి తీసేయి జర్ర రాలితే మళ్ళీ ఇగో ఆనకాలం దినము కాళ్ళు మెత్తబడితే ముళ్ళు కొడితే ఒక్కదాకా దిగుతుంది ఏమంటున్నా ముళ్ళు లేకుండా ముళ్ళు ముట్ట లేకుండా చేసుకోవాలి నా చేన్లు గిది పామ ఇదేమైనా తాడు జర్ర ఇది పామ అంటారా దీన్ని జర్ర కాదక్క చిన్న పాము పిల్లది పాము కాదే జర్ర అంటారు దీన్ని ఏమన్నా కరవది అది కరవది ఆయనకి షీదిక్కు నన్ను వేసినవేందక్క షీదిక్కేసినవేందే ఆడైతే ఏముంది ఈడైతే ఏముంది నా మీదకి పురుగులు అన్నీ ఎక్కుతున్నాయి అవి పురుగులు కావేం కావు చిన్న చిన్న చీమలు అంతే మళ్ళీ ఇక్కడ వచ్చినా అక్కడ వేయొచ్చు కదా అయ్యా ఇక్కడ వచ్చి అక్కడ వేయచ్చు కదా అంటే గట్టు ఉంటే జర పని నేర్చుకుంటావు కదా అని చెప్పి వేసిన ఇన్ని సంవత్సరాల గోలుగా నేను చేసుకుంటానే వచ్చిన అదంతా ఇప్పుడు నువ్వు నేర్చుకుంటావు కదా నేను అట్ట వేసిన గట్లా మాట్లాడతావు నేర్చుకుంటా ఫస్ట్ పెద్ద ఒరం పొంట వేసారా వరం పొంట వేసారు మా అక్కడ గడ్డ ఎక్కుంది కదా అట్లయితే చీమలు అన్నీ ఎక్కుతున్నాయి చీమలకే నువ్వు గట్ల చేసావేందే నేను అక్కడ అయితే కలవా అక్క అక్కడ కలవాలంటే ఎట్లనే ఎవరు కలవాలా మరి కలవక్క నీకు తెలుసు కదా ఎట్లా కలవాలో చూసినావు కదా ఇప్పుడే జ్వరం వచ్చింది అది కరుస్తే జర్ర కరుస్తుంది అదే ఎక్కడన్నా కరుస్తుంది బా నేను కలవక్క అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ ఇంటికి పోదాంపా బయట పని ఎవరు చేయాలి మామయ్య మొత్తుకోడా ఇవాళ బోనాలు ఉన్నాయి మా పెద్దనాయన వచ్చి తోలుకపోతా అన్నా కూడా పొద్దుగాల చీర కట్టుకున్నా అయినా చేనికి తోలుకొచ్చిండు నన్ను ఏందే మళ్ళీ పోతావు ఇన్ని రోజులు ఏడున్నావమ్మా నువ్వు పండుగ పుట్టాల్లో కూడా పోవద్దా మొన్ననే కదా నేను వచ్చి 2 రోజులు రాలేదు మళ్ళీ పోతా అంటున్నావు అక్కడ మా పెద్దనాయనకి ఎవరు మరి నేను కాకపోతే పెద్దనాయన అంటావు నువ్వు వీడికి వచ్చి సంసారం ఏం చేసావు అసలు సపడక మీ ఆయన తోలుక ఆయన ఇల్లరికం ఉండరు అది ఫస్ట్ మీ పెద్దనాయనకు బుద్ధి లేదు మా పెద్దనాయన నాన్నకక్క నువ్వు చెప్తున్నా ఏందే పెద్దనాయన అంటున్నావు బాగా మరి నన్ను పెంచిండు పెద్ద చేసిండు పెళ్లి చేసి ఇచ్చిండు పెద్దనాయన అనకపోతే
నిన్న నల్లా చెయ్యకే పని చెయ్యకు ఇల్లు తుడవనికి ఒకరిని బట్టలు వినడానికి ఒకరికి నీ కొంగు పట్టుకొని తిరగడానికి ఇంకొకరిని అందరినీ పని మనుషులను పెట్టుకో మీ పెద్దనాయనకు చెప్పి ఎందుకంతగానో తిప్పుతున్నాడు కలవార తిప్పమంటే తిప్పావు కానీ పై అంతా వల తిప్పుతున్నావు తిప్పుడు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఈడ తిప్పి రాదు మరి నేను ఈడ తిప్పుతుంటే మరి ఏమన్నాను మొత్తం తిప్పుకుంటున్నా పెద్దనాయన నువ్వు అంటే పెద్దనాయన అని మాట్లాడుతున్నావు నేను మా ఇంటికాడ చేయలేని చదువుకున్నా అని మాట్లాడుతున్నాను చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా పని చేయరానే చేస్తున్నా కదా అందుకే చేయలేదు వచ్చిన ఒక్క రోజుకే నేను ఆడగలవా నేను ఈడగలవా అని దిద్దులాడుతున్నావు ఇంకేం చేయాలో చెప్పు నువ్వు అన్నం వంతనేమో నేను రొట్టెలు కొడుతున్నా కూర వేస్తున్నా ఇంట్లో బండలు తోడుస్తున్నా బండలు కడుగుతున్నా ఇంకేం చేయాలి నన్ను మొన్నటి దాకా చదువు చెప్పిపించింది మా పెద్ద తల్లిదండ్రులు లేకున్నా కూడా కాలేజ్ లాకి వెళ్ళి వచ్చి ఈ మండు టెండలు వచ్చి నేను అయినా నీ సరిగ్గా కలుస్తున్నా అయినా కూడా నీకు కళ్ళు చల్లాలని పడతలేవు అక్కడ బావలు సరిగ్గా వ్యవసాయం చేయాలి ఏం చేయాలి ఎట్లు కొట్టాలా చెప్పు మరి చేస్తలే అంటే ఇంకెంత చేయాలక్క నేను గిన్ని పనులు చేస్తున్నా అయినా కూడా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటలేవు నిన్న మొన్న వచ్చినా కదా అక్క అర్థం చేసుకోవచ్చు కదా ఇంకేం చేయమంటావు అక్క నన్ను రాకున్నా ఎంత కష్టపడుతున్నా రాకున్నా నేర్చుకోమని చెప్తున్నా నాకు రాకున్నా అని మాట్లాడుతావు రాకపోతే ఎవరికి కుసిన కాడ ఎవరు పెట్టాలి తిండి తింటున్నాం కదా అట్లా కాదే కలుపు కుప్పలేడు నాకు చెప్పు నాకు ఓకే కలుపు కుప్పలు కలిసిన కలుపు కుప్పలు నిన్ను లేప కుప్పలు ఎత్తేసా కలుపు కుప్పలు అంటే ఈ డబ్బరు కలవనే లేదు కలుపు కుప్పలు అని వచ్చి అడుగుతున్నాడు కలువమంటే ఆమె శోకం పెట్టి ఏడవ పట్టింది మావా నేను కలువమన్నారు కదా అని కలుస్తున్నా అప్పుడు పాము పిల్లంతా జర్రే కనిపించి భయపడి అక్క చెప్తే అక్క ఇది కూడా రాదా అని మాటలు అంటున్నా బుగులు పట్టిన ఊకో ఊకో అంటున్నావు ఉడుకుడుకు చాయ్ డబ్బరెడ్డ తెచ్చి పో ఆమెకు మరి భయపడ్డది మొన్న నాకు తేలు కలిసి తెల్లగుడ్లు వేస్తే ఎవరు కూడా వచ్చి దిక్కులేరు అడ్డం పడ్డా అట్లనే గొడ్డు లెక్క పని చెప్పించారు మళ్ళీ నాతో చేన్లా ఇప్పుడేమో ఇంత జర్రి పిల్ల కనబడగానే అమ్మో నొప్పలిస్తుంది నిజంగా నీకు తలకాయ లేదు ఏం బుగులు పట్టింది మరి నాకు ఆ రోజు బుగులు కాలే నేను చేయలే పని నన్ను అట్లనే ఇంటికి పంపించినారు నీకంటే అనుభవం ఉంది ఆ పిల్లకి ఏం అనుభవం ఉంది అంటే చేస్తేనే అనుభవం ఎవరికన్నా వస్తా నేను చేయలే ఇప్పుడు నేను ఎందుకు చేయాలంటుంది రేపటి దినాన కూర్చున్న కాడ పాలు పంచుకోదా ఎకరా మామకైతే ఎకరా మనకైతే గొడ్డు గోద గిన్నె బట్టలు చెంబులు అన్నిటి కడుకొని పాలు పంచుకుంటారు మరి పని కాడ కూడా పంచుకోవాలి అట్లా నేనేం చేయను నాకు రాదంటే నేను చెయ్యను నా అక్క నేను నేర్చుకుంటా అని చెప్పిన నేర్చుకోమని చెప్పిన నేనేమన్నా కూసమని చెప్పినా నీకు పని ఎక్కుంటే నేర్చుకుంటావు కదా అని చెప్పి కట్టేసినాం నిన్ను గాయంతో మాత్రం అనుకో అని చోకం పెట్టి ఏడవ పడుతుంది రేపటి దినాన్ని ఏమన్నా తక్కువ తూకుంటావా చెంచాల కాడికని కొట్లాడతారు మీకు ఇది వచ్చింది మాకు ఇది రాలేదని ఇప్పుడు కూడా అట్లనే కొట్లాడాలా పనికాడ మరి అక్క నువ్వే ఎక్కువ పని చేసినావు నేనే ఎక్కువ పని చేస్తా అని కొట్లాడాలి అది రాదన్న నీకు ఎన్ని చేసినా చేయలేదని అంటారు అయినా మీరు ఎవరికి వేసినవే ఏంటి చిన్నగా మాట్లాడేది ఊకే చిన్నోళ్ళు అంటాను గమ్మును కూడా ఏడా ఎందుకు చిన్నోళ్ళు పాలు పంచడానికి కూడా ఫస్ట్ చిన్నోళ్ళకే ఇచ్చినాక పెద్దోళ్ళకి ఇస్తారు మంచి భూమి వాళ్ళకి ఇచ్చి రాయి రబ్బలు ఉన్న భూమి మనకైతే తెలుసా వాళ్ళు చిన్నోళ్ళంట ఏమి ఇజ్జత్ పోతుంది ఇప్పుడు వాళ్ళు చేసే లెక్కలు మంచిగా ఉన్నాయి రేపటి దినాన్ని వాళ్ళకి పోదన్ని చిన్న దాంట్లో పెద్ద దాంట్లో పాలు పంచుకుంటారు ప్రతి ఒక్క దాంట్లో ముందాలనే నొక్కుతారు చిన్నోళ్ళు అంటారు ఏం తెలియదు పాపం పిల్లలని మనం ఏమైనా ఎడ్డోళ్ళమా పనికాడ కూడా అట్లనే ఉండాలి మరి అట్లా చేతగలనా ఇట్లా చేత పాలకైతే ముందు కూర్చుంటారు చూడు బావా చిన్నదానికి ఎన్ని మాటలు అంటుందో భూమి పాలు అన్ని మాట్లాడుతుంది చెయ్యరాదని చెప్తుండే అసలు మీ భూమి వద్దు అసలు మీ ఇంట్లోనే ఉండను నేను పోగా అక్క చూసినావా ఎట్లా పోతుందో పని పెట్టి ఏంది తిట్టేది పని చేయమంటే తిట్టినట్ట నిన్ను చంపాలి ఫస్ట్ నా ప్రాణానుకున్నారు అందరూ ఆ పిల్ల ఏడ్చుకుంటూ పోతుంది ఆ పిల్లగాడు ఆడ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోడు ఇక్కడ పిచ్చిదాని లెక్క నేను ఒక్కదాని పని చేయాలా నేను కూడా పోతా పో ఇడికెళ్ళి దాకా వీళ్ళకి ఎవరి వాళ్ళ కొంతులు పెడితేనే అవుతుంది లేకపోతే ఆ ఊరాల కాడ పీకలాట కొట్లాట అగో ఏమైనామ్మా ఏమైంది అక్క నేను పని చేస్తలేని తిడుతుంది మామయ్య ఏమేమో మాట్లాడుతుంది ఏమైందా మాట్లా నేర్చుకుంటా మెల్లగా అన్నా కూడా పాలు పంచుకోరా అది కూడా మెల్లగా పంచుకుంటారా అది ఫస్టే పంచుకుంటారు కదా అని మాట్లాడుతుంది వరం పట్టి కలుగుమంటే ఏడ్చుకుంటూ వస్తుంది నాకు రాదు నేను చెయ్యను నేను చదువుకున్నా అది ఇది అని నేను అట్లా అనలేదు మామయ్య తిడితేనే వచ్చిన దొడ్డు మాట ఎందుకమ్మా చిన్న మామయ్య నేను చెప్పేది ఇంటవా చెవురా చిన్నోళ్ళను జర కాపెట్టుకోవాలమ్మా నిన్న మొన్న వచ్చిన పిల్లని గొడవైన ఉరాల పొంటి వేసి ఇంత పెద్ద గడ్లు గుంజాలు అవేంటివి కుందులు వీకిపిస్తా అంటే ఆమె ఉంటుందా ఆమె లేత చేతులు కళ్ళ గొడవ ఎందుకే పోతున్నావు జర్రెలు తేళ్ళ ఉండబడి జర జల్లి పని వస్తుంది కదా అని గట్టి వరం పట్టి వేసిన మామయ్య ఇగో పొద పెట్టుకొని పోండి అమ్మ పండుగ పూటల్లో ఒలి పెట్టుకోండి పని లేక తిట్టినాయా నీ పెళ్ళాన్ని ఊకే ఎటు పోయి నా మీదకి వస్తాను పెళ్ళి శనికి వచ్చావు శనిలో కొడుతున్నావు ఇక మరి పని నేను ఒక్కదాని చేతున్నా ఎట్లా
నీ పెళ్ళాన్ని లేకుండా ఇంట్లోనే కొట్టమ్మా దా సంపేద్దాం చేస్తాను అనలే చేస్తుంటే కూడా తిడుతుంది మోతం కొట్టరా దా సంచి పోందా మనం ఎక్కడ ఉందా అందరూ ఉండండి ఓ సిగ్గు తప్పినోడు నిన్న మొన్న అయితే లేకనే ఉన్నావు మళ్ళీ అత్తగారి ఇక్కడ పోదాం పా అంటాను ఏగి పెడుతున్నావు నువ్వు బట్టిబాజీ మాటలు బంద్ చేయి నువ్వు చెవు అట్టి పింత అంటున్నావు నేను కలవారం ముక్కుతోని చెవు కోస్తా అంటున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు ఏయ్ మీరు లొల్లి పెట్టుకుని మగపిల్లడు అమ్మ నువ్వు ఏడుచుడు బంద్ చేయమ్మా పంట చేనుల వాడి ఏమింది అది పల 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 ఏడుస్తున్నావు ఏమింది అది పండుగ పూటాలు ఉన్నది పండుగ పూటాలు ఏడవకుండా అమ్మా ఇక మీకు మీ ఇండ్లకు అమ్మగారి ఇండ్లకు పోవద్దంటాను నేను పట్టు వాటి ఈయనే ఉండండి 2 కోడి పుంజులు ఉన్నాయి కొయ్యాలి మీరు బోనాలు ఎత్తుకుంటారు చేస్తారు ఎల్లమ్మ కాడికి ఒకరు మైసమ్మ కాడికి ఒకరు అంటానంటే ఏం కొట్లాటనమ్మా తూ 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 చేంత పట్టుకుని ఇగో నేను ఈ 4 గుత్తలు గీస్తా ఇవి కలిసినాక పోదు పాటి పండుగ పూటాల్లో ఏడవకు ఊకమ్మా ఏ 4 గుత్తలు కలపాలి దాంట్లో ఇక్కడ రండి ఇగో నేను గీతలు గీస్తున్నా ఈ గుత్తలు పెట్టి ఏమైందిరా నేను అందుకే అంటున్నాడు డప్పుల సాపుడు అవుతున్నది డబ్బున పోయి ఆ కోడి పుంజులను పట్టుకోవాలి ఒక 4 గుత్తలు కలిసిపోదాం మీరుగా చేతి మీద ఉండగానే బొడగొట్టుకోవాలి లేకపోతే ఇవి అంతా ఆగమైపోతారు అడివి అయిపోతుంది ఇగో జర మొలుపున్నది దీన్ని ఎంత కలవారితో గెలిగిస్తే అయిపోతుంది ఈ గుత్తలు కలవండి బిడ్డిగో ఆ 4 ఉన్నాయి కూర్చోండి ఎవరికి ఆడ కూర్చోండి ఇగో ఈడ నువ్వు కూర్చో ఆడ కూర్చో డబ్బున ములిపోయింది దెబ్బ బొడగొట్టండి అరే పండుగ పూట అలా చేసుకొని ఇంత పోతే ఇంత పెయికి పడుతుంది ఈ కలుపులు ఈయన పెట్టుకొని నేను పండుగ చేస్తా పబ్బం చేస్తా కోని కోసుకుంటా మేకను కోసుకుంటా అంటే ఏడ పడుతుందా తిన్నది పైకి పడుతుందా ఎవరికన్నా అందుకోండి బిడ్డ అవురా ఈ 2-3 గుత్తలు కలిసి నేను కూడా అందుకుంటా కానీ బిడ్డ అడోటి ఇడోటిగా ఈ సన్న మొలుపు ఉండగానే తీస్తే ఏమవుతుంది అంటే చెట్టు గాలి అన్నట్టు మంచిగా పైలాయిస్తుంది ఆ కొమ్మలు పెడుతుంది ఏ చెట్టు కానీ పత్తి చెట్టు కానీ మిరప చెట్టు కానీ కోకర చెట్టు కానీ బెండ చెట్టు కానీ ఏ చెట్టు అయినా కూడా పెద్ద తోటలలో అసొంటిది మల్చింగా బొల్చింగా చేస్తారు అది కలుస్తున్న కొద్దీ అందులోకి గాలి ఆడి మంచిగా ఏరు పెరిగి ఇది అవుతుందిరా అట్లా ఎంత ఏరు పెరిగితే అంత కొమ్మ పెరుగుతుంది తెలియకనేమో అట్లనే బండ కొడితే ఏడ చెట్టు పెరుగుతుంది అంటని కలవాలి ఏ సొంటి చెట్టు అయినా కుండీలో పెట్టిన అయినా చీరలో పెట్టిన అయినా గట్టు మీద పెట్టినా చెట్టు మీద పెట్టినా ఏడ పెట్టినా కలుపు అనేది ఉండాలి ఖచ్చితంగా ఇక కలుపు పడ్డాకనే గడ్డి పడ్డాకనే కలుస్తామంటే కాదురా పిల్లగా బోనాలకు డబ్బుల సప్లై అవుతుంది చిక్కింది పుంజులు ఉన్నాయి బిడ్డ 2 పుంజులు ఉన్నాయి ఆటమైన పుంజులు రా ముద్దుకున్నాయి పుంజులు ఇగో ఈ కలుపు అయిపోయినాక నన్ను ఇంటికాడ దించిరా చెప్తున్నా ఎందుకేంది మీ వదిన ఊకే తిడుతుంటే నేను ఇక్కడ తిట్లు తినుకుంటా పండుగ చేసుకోవాలా ఆమె మస్తు తిడుతుంది కానీ నువ్వేనే ఉండు పండుగ నేను ఉండా మా గణపురంలో మంచిగా అయితే బోనాలు మా పెద్దనాన్న రమ్మన్నా నేను పోతా అరే అవును మీ గణపురం మంచిగా అయితే బోనాలు అయినా మా ఊళ్ళో బోనాలు మంచిగా అయితే నీకేం తెలుసు రోజు వచ్చినాం కదా ఏ రోజు మంచి వచ్చింది కదా ఓ పోయినసారి మా ఊరికి వచ్చినావేమో కదా నువ్వు బోనాలకే మంచి వచ్చింది ఆ రోజు బోనాల పండుగ అయింది మా తమ్ముడు వచ్చిన గోల్నాక తమ్ముడు నోట్లో పెట్టిరు మా తమ్ముడు డ్యాన్స్ చేస్తుంటే ఏం పెట్టారు 500 నోటు 500 నోటా ఆ కృష్ణారెడ్డి అంకుల్ ఉండే మస్తు మంది బాగా ఎంత సూపర్ అంటే అంత సూపర్ అని తెలుసా ఆడ ఓహో అప్పటికి మా అక్కకి నీకు ఎంగేజ్మెంట్ అయిందని వచ్చినావు కదా ఏం లేదు నిజంగా మట్టితోడు ఏం లేదు నేనేమో ఉంది అని ఏం అంటలేను అయ్యా అయినా మా అక్కతోనే పెళ్ళైన ఉంటే అవి మీ వదినకు మంచిగా అవుతుండే అందరికి మంచిగా అవుతుండే ఇట్లా చేయమన్న పనులా చేసుకుంటా పోదు మా అక్క నీకు ఏం లేదు సంజు పని చెప్తే నీకు ఒత్తిడి అవుతుంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నాను పని చెప్తే ఒత్తిడి అవుతున్నా నువ్వు ఇంట్లో చూసినావు నిన్న మొన్న ఎంత పని చేయించిరో నన్ను నేను ఎక్కడ పోయినా సంజు చేయించేవని చేపిస్తేనే ఎవరు మళ్ళీ అది ఇది అంటుంది మీ వదిన అయితే తక్కువ లేదు మీ పెద్ద ఎంత అనుకో మరి అక్కడనే ఉండు పోతాడు ఉండనిస్తావా నన్ను వెంటనే తోక పట్టుకొని వచ్చి మొత్తం ఊరంతా బతలాలు లేపుతున్నావు కలవనికి మీ పెద్ద ఎంత వీడికి అదొక్కటే తక్కువ ఉంది మీ నాయన యూజ్ చేసుకుంటూనే ఉండు కదా మా పెద్ద ఆయనని కలవార తలగొద్దంటనే తలిగితే కొట్లాట్లు అయితే అంట నువ్వు ఉంచు నా మీద అదే కింద ఉంచమంటే మెంటల్ ముఖంలో అన్ని పిచ్చి మాటలు పిచ్చి మళ్ళీ తలిగి నువ్వు అక్కడ చెప్తే అర్థం కాదు కొట్లాట్లు అయితే అంటే ఏం కొట్లాటలు అయితే నీ ముఖం జర దెబ్బ అందుకుంటా కాదా తొందరగా ఇంటికి పోతాంగా నేనేం అందుకో నా మునుము నేను వెళ్తాను నీ మునుము నువ్వు వెళ్ళు జల్దీ నేను ఎందుకు తింటావు మరి నేను వండుకొని తింటా అని మాట్లాడు అన్నానికి కలుసుకోడానికి ఏం పోతు మరి అది కూడా పనే కదా ఎవరు వచ్చి నాకు హెల్ప్ చెయ్యరు మరి పోనాల కాడికి పోవాలి జల్దీ కలిసి అందుకే అంటున్నా జర నాకు హెల్ప్ చేయని నువ్వు బోనం చేసి ఎత్తుకుంటావా చేస్తా ఎందుకు చెయ్య బోనం 7 బోనాలు ఎక్కువాలి చూడు వాయమ్మో మనం 2 చేస్తామంట కదా అరే ఏం ముచ్చట్లు పెడుతున్నారా దెబ్బ వీకేయండి ఉన్న కాడికి మొలుపు అంటాను అంటే మళ్ళీ ముచ్చట్లు పెట్టిర్రు ఆడ బోనాలు వెళ్ళిపోతాయి దబ్బున కానీ దెబ్బ కానీ బిడ్డ అయ్యే పాయ చూసినారా ఇగో కలవార మొక్కలకు అంతా అది తీయమ్మా
ఆ బురద తీసి ఆడ పెట్టిగో ఒకతాన పెట్టి ఆ చెట్టు కింద పెట్టు ఒప్పరగా ఆడ ఆ గంపలు ఒకతాన పెట్టి ఆ రొట్టె గుళ్ళు ఏడున్నది తీసుకొని అట్లే రాపోరా ఆ తలుగు అంతా ఆ తలుగులు ఆ బేరాలు అక్కడ నీడకు పెట్టుకో ఆ రేకుల కింద పెట్టుకో ఆ కొట్టంకాడ పెట్టినప్పుడు పాడి పాడి నడవండి ఇగో ఈ దంతినే పెట్టి పాడేసి ఏం చేయాలి ఏడు దాన్ని ఎవడన్నా పట్టకపోతే ఏం చేస్తారా ఇట్లా చేస్తారు చూడు పని వరుస పాండి దబ్బున వండి పిడి చంద్రమిక రారా ఇది ఎత్తుకపోయాడు పెడుతుందా అబ్బా పోతేనే లేవు ఈ మాస్కులు ఇట్లా కాదు సర్ఫేస్తా ఏమైందే నీ తోమిడి ఇంకా అయిందా కాలేదా ఇప్పుడే కదా తోముతున్నా అయిందా అంటావు ఇంకెంతసేపు తోముతావు గా సర్వల్ తోమనికి ఇంత బాధ అవుతుంది నీకు ఇవి ఎంత నల్లగానేయో చూడు పోతాయా ఇవి ఇగో మాటలు మాట్లాడు కాదు నేను చదువుకున్నా నేను అది చేసినా నేను ఇది చేసినా నాకు ఆ పని రాదు ఈ పని రాదు అని నీకైతే వస్తుంది సర్వల్ దోమ నీకైతే వస్తలేదా ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు మళ్ళీ నీకు వచ్చినావు నేను దోమతో పోగడవు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జారట్లనే కూర్చుంటే ఇక పండుగ అయినట్టే లేవు ఆ ఇంట్లోకి పోయితే చింతపండు తీసుకురాపో నేను దోమతా లే చింతపండు ఎందుకు తోమతా తెల్లగా అయితే చింతపండు వేసి తోమతే గా సర్ఫేస్ తోమరు అవి తోముకో ఏం చేసినా గొడవలు దేనికే తయారుంటుంది ఏ చేసినా చక్కగా చేయనికే రాదు కానీ మళ్ళీ మీదకించి మాటలు మాట్లాడుతుంది ఇగో వట్టు వాయమ్మో ఇక ఏమన్నా దేవాలా చాలా చింతపండు ఒకటి అదే నా పెళ్లికి వేస్తున్నావు ఇట్లా తీసుకొచ్చి మీద పడేస్తున్నావు అరే ఇచ్చిన దాంట్లో కూడా తప్పేనా అది కూడా తప్పేనా చూడు చల్లకుండా మంచిగా ఉందమ్మా మీ కథ చింతపండు అంట ఇంకా చింతపండేనా ఇంకేమన్నా దేవాలా ఉప్పు కారం పసుపు అల్మెల్గడ్డ అన్ని తెచ్చిందా అవన్నీ తెచ్చి ఏం చేసుకోవాలి నేను ఇక్కడ కూర అనుకుంటా కూర్చోాలి నాకు ఇవి దోమనికి ఇంత చింతపండుది అంటే గని మాటలు మాట్లాడుతున్నావు మరి మా ఊళ్ళో చింతపండుతో చారు తప్ప ఇంకా ఇవన్నీ దోమరా ఇవన్నీ దోమతో ఎంత తెల్లగైంది చూడు అబ్బా అప్పటి నుంచి నేను దోమినందుకు తెల్లగైంది ఇప్పుడు వచ్చి తెల్లగైందని చెప్తాను మరి మరకలు పోలేవా నువ్వే అన్నావు కదనే ఇంకా జరసేపు దోమితే పోతుంటే మీ మాటలు వచ్చిన వాళ్ళతో నెగ్లేనే తల్లి అయినా ఈ బాసంలో దోమనికి చింతపండు ఎందుకు అక్క ఈ చింతపండు ఏంటంటే బాసాలు కాదు ఇవి దేవుడి గిన్నెలు వాళ్ళు ఎట్లా దోమాలి ఇట్లా చింతపండు వేసి తెల్లగా దోమాలి అది పితాంబరం ఉంటుంది కదా తెచ్చుకుంటే అయిపోతుంది ఏ పితాంబరం గితాంబరం పెట్టి దోమొద్దు చింతపండు పెట్టి దోమితేనే మంచిగా తెల్ల అవుతుంది ఏం చెప్పి మీ పెద్దయినా అంటే పెద్దయినా అంటావు ఊ అంటే పెద్దయినా అంటావు ఈ పాతకాలం పద్ధతులు అన్నీ ఉన్నాయి అక్క మా ఇంట్లో మరి పోయినామా పితాంబరం తెచ్చినామా గిట్లా అంటే అది మొత్తం మైల మొత్తం పోతుంది కష్టం తెలియకుండా పెరిగి మీరు అందుకే అట్లున్నారు అందుకని అవ్వు అంటే చదువుకున్నా అని మాట్లాడతారు కానీ ఒంగి కష్టం చేసుడు అయితే చేత కాదు ఎందుకు చేత కాదు ఏం చేత అయితే బాగా శాతం అవుతుంది ఒక వారం ఏమంటారు కళ్ళు అంటే నాకు రాదు నేను అటు పోతాను నేను ఇటు పోతాను ఏడ్చుకుంటూ ఉరికినావు మళ్ళీ గాడికే పోతావు నేను మాటలు మాట్లాడతారు చూడు నీతో మాట్లాడుకుంటా వస్తే నాకు ఈ పనే కాదు పో అక్కడ వేరే పని ఏదన్నా చేయిపో పోతా చేసుకో నువ్వే చేసుకుంటా మరి ఊకే నీకోసం ఆశపడి ఉంటానా ఇంకో ఇదే నా అక్క చంబు గదే పెడితే నేను పెడతా మళ్ళా చెయ్యో అంటావు కదా చేస్తావు ఏం చేస్తున్నావే బొట్లు పెడుతున్నా గట్లనే నా పెట్టేది అరే ఆగక్క అమ్మ తెల్లవారి ఇక్కడి నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా పెట్టినా అది అంటుకోదు గట్ల పెడతారా ఎవరైనా నువ్వు పెట్టాలా అప్పుడైతే అంటుకుంటాయి ఏం తెలుసు అంటారు కానీ ఏం తెలుసో ఏమో తువ్వాలనుకోపో తువ్వాలెందుకు చెప్తా తీసుకురాపో నువ్వు తేనైతుంది అన్నీ ఎందుకు అనుకుంటావు కూర్చుంటావు ఏ పని చెప్పినా ఇంకో అక్క తీసుకో అవునక్క ఒక్క రౌండ్లో ఎన్ని బొట్లు పెట్టాలి అట్లా రౌండ్కి ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలని ఏమి ఉండదమ్మా బిందె చుట్టూ పెట్టుకోవాలి ఈ చెంబుకు నేను పెడతా అక్క పెట్టు ఏంది ఎట్లా పెడుతున్నావు నువ్వు ఏమైంది అసలు ఒకసారి ఆ బొట్లు చూడు నువ్వే జరిపేసినట్టు అక్క పెట్టరాకపోతే పక్కననే పెట్టు ఒకటే సతాయిస్తున్నావు ఎట్లా నేనేం చేసిన నేను పట్టుకున్నాను దాన్ని ఇగో నువ్వే జరిపేసినావు చీరతోని ఏం జరిపేసిన ఇగో మొత్తం ఇట్లా నా పెట్టేది నీకు కుళ్ళు నేను పెడుతున్నా అని లే అడబెట్టు ఇగో ఇట్లా నిలబెట్టి నేను ఎట్లా పెడుతున్నా అట్లా పెట్టాలి నేను ఏం చేసినా నీకు నచ్చదక్క ఏది చేసినా చక్కగా చెయ్యో ఫస్ట్ చేసేటట్టు చెప్పాలి ప్రతిదాని కొల్లుడే ఏం చిన్న పిల్లవా బోనం బుదిస్తున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవు
నీకు నిజంగా ఏం పని నేర్చుకున్నావో ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడమంటే ఇన్ని మాటలు మాట్లాడుతావు. ఇది ఒక్కటే మంది మీద ఇది ఒక స్టైల్ నేను చూసిన ఇన్స్టాగ్రామ్ లో. అనవసరంగా మామయ్య తిడతాను. నువ్వు చెయ్యకున్నా సరే తలాడబెట్టు. ఊకే నన్ను సతాయించట్లేవు. పోస్తున్నావేమో ముగ్గు పోసినట్టు దాని మీద. ఇక ఇట్లా వండ పెడతారా? అది నువ్వు ఆగుతావా? నేను చూపిస్తాను కదా అట్లా అన్ని నువ్వు చెప్పినట్టే నడవాలా? నాకు వచ్చు, నేను చేస్తాను. చెప్తుంటే మొత్తం పసుపు పోస్తున్నావు దాని మీద. ముగ్గు ఇట్లా బొట్లో పెట్టరు. ఇప్పుడు మస్తు డిజైన్స్ వచ్చినాయి వెరైటీగా. అమ్మవారి ఫోటో పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు మీరు అదే బొట్లు పెట్టుకుంటే అట్లనే ఉంటారు. సరే పట్టు, నీకు నచ్చినట్టు చెయ్యి. ఎట్లా చేస్తావో చూస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ గిట్లా చేసి నేనైతే ఎడో చూడలేదు. ఇట్లానే చేస్తే మరి మీకు మంచిగా చేద్దాం. వెరైటీగా ఊర్లో మన బోనమే వెరైటీగా ఉండాలంటే ఎప్పుడు అట్లనే బొట్లు పెట్టుకుంటా, ఎప్పుడు అట్లనే ఉండను. ఇట్లా పెడితేనే మంచిగా అనిపిస్తుంది. మా అమ్మగారి ఇంటికాడ కూడా చూసినా నేను బోనాల పండుగ కానీ గిట్లా చేయంగా నేను ఏడో చూడలేదమ్మా. మరి మీరు అంతా పాతకాల పొల్లు, మరి ఎట్లా చూస్తాను? చూడు మా గణపురంకి రా ఒకసారి. సాయంత్రం మా పెద్దనాయన వస్తాడుగా, తోలుకపోతాడు. చూడు ఎట్లెట్లుంటాయో బోనాలు. కాదయ్యా అంటే పెద్దనాయన, ఊ అంటే పెద్దనాయన అంటే ఎప్పుడు నీకు మీ ఇల్లే గుర్తుంటది, అత్తగారి ఇల్లు గుర్తుండదా? నువ్వు అమ్మ నాయన అన్నప్పుడు నేను పెద్దనాయన అనొద్దా? నన్ను పెంచిండు, పెద్ద చేసిండు అంట. మరి బరాబర్ అంటే ఇప్పుడు నీకేమైతుంది? మీ పెద్దనాయన నిన్ను పెళ్లి చేసి ఇచ్చిండు కానీ సంసారం బాగానే చేయనిచ్చేటట్టున్నాడు. మా పెద్దనాయన ఏమంటాడు? ఊరుకొస్తాడు అంటూ ఊరుకొస్తాడు. పట్టు నువ్వు మంచిగా మాట్లాడకు. నువ్వు పెడుతున్నావు ఏమన్నా? మా ఆయన పెడుతుండు, నేను పెట్టుకుంటున్నా. నువ్వు వండి పెట్టేటట్టే చెప్తున్నావు. అయిపోయిందని ఇది అయిపోతుంది. ఆగుతావా? ఒకసారి ఇక్కడ గిజ్జోడు గిట్ల ఏంది ఇది? అలా పోతున్నాయా బోనం మీదకి వెళ్ళి? అట్లా పోయినా ఇట్లా పోయినా ఒక రూపునే ఏమున్నాయి? గింత గ్యాప్ ఇస్తారా అక్క? అసలు నీకు బొట్లు కూడా పెట్టనీకి రాదు. నేను డిజైన్ వేస్తే మంచిగా లేదు అంట. అవునమ్మా నాకు రాదు. గంత గ్యాప్ ఇస్తున్నావు. ఏంది ముఖం మీద వేస్తున్నావు? పురుగులు ఉండగల అలా ఎందుకుంటుంది పురుగులు? గన్యాపాకులు ఎందుకు తెచ్చినావు చంద్రం? శిగం నిండుతావా ఎట్లా? నువ్వు నిండు శిగము. నేను ఎందుకు తింటా? నువ్వు నిండు, నేను చూస్తా. నేనే నింటావు శిగము నిండాలా? నిండు చూద్దాం. నిండు సత్తులో ఉన్నారు సాయతోట్ల మరి హాడదమా చెల్ల పాడదమా ఎదుము బండారు ఎల్లమ్మ ఎగ జిమ్ముతరా ఎల్లమ్మ. అరే ఆపుతావా? ఆకులని చూడు ఎట్లా కింద పడుతున్నాయో. నువ్వు ఊడుస్తావా మళ్ళా? అని చెప్తే ఏరు కానీ షిగాలు అయితే మంచిగా నిండుతారు. సంజు మనం గణపురం పోదాంపా. ఏం చేయనికే పోతావు గణపురం? బోనాలు మంచిగా అయితేగా. నాకులేంది, నీకు అంతగానమైంది. మా అమ్మగారింటి మీద ఊకే గణపురం అంటావు. మా దోస్తులు మస్తు మంది రాడా. నేనైతే రానయ్యా. ఈడ మీ వదిన మొత్తుకుంటుందా మీద మళ్ళీ గణపురం పోతురని మామయ్య తిడుతుండు. ఇక్కడ పనులను ఇడిచిపెట్టి మళ్ళీ గణపురం అంటావు. నేను రాను. పో నువ్వు గణపురం పో. వదినా నూడ చెల్చలకు ఆనందులుకొని ఇంటాదులము ఊర్లు తిరిగా పోతే మా అమ్మాయి ఒక్కడే చేసుకుంటాడా పండుగ? ఏమో తెలివి లేకుండా మాట్లాడతాడు అంతా. మా పెద్దలకు మాట వస్తుంది నీ వల్ల. వదినా అంటే అత్తగారింటి కాడ పోయి చేరుతావు, ఊ అంటే అత్తగారింటి కాడ పోయి చేరుతావు. నేను అన్నగారితో మాట్లాడతా, అన్నకు చెప్తా. ఏమని? నూడ మీ అత్తగారింటి కూర ఎప్పటికి నేను అయిపోయి నాకు గ్యాస్టాక్ వస్తుంది. నువ్వు కూర మీ అత్తగారింటికి అని చెప్తా. నేను అన్నం దొరుకుని పో. అన్నగారిని దొరకపోనికే నీకు సిగ్గు అవుతున్నా? అది ఎమ్మడి దొరకపోనికే భయం అవుతుందా? ఒకసారి అన్నగారిని దొరకపోయినావు మీ ఇంటికి. ఇంటి మీద గ్యాస్ ఉంది అయ్యా, పెళ్లి చేసుకొని వచ్చినామంటే అత్తగారిల్లే అన్ని. ఆడ అమ్మాయి అని చెప్పి మొత్తం అసలు మీ ఇంటికే దొరకపోతలేవు. అవును మా ఇంటికే దొరకపోతలేదు. ఎప్పుడు దొరకపోవాలి అప్పుడే దొరకపోవాలి. ఊకుకే పోవద్దు నీ లెక్క. పని చేయడానికి దొరకపో మీ ఇంటికి. కర్రెట్లా తెలివి లేదు. ఓ పండుగ పూటల మాటలు అనిపించుకుంటా ఉత్తగా. కలుపుకు పనులు ఎత్తే నీకు దొరకపో. ఆపుతా చందు. ఎట్లా తిట్టియాలి ఎట్లా తిట్టించుకోవాలని చూస్తుంటాడు ఎప్పుడు. పో అక్కడ పో. నువ్వు మాట్లాడక చందు పో. ఉన్న 2 రోజులు కూడా ప్రశాంతంగా ఉండవు, తిరగబోతావు ఊకే. మంచిగా తినిపడుకోవచ్చు. మళ్ళీ ఈడేమైంది? ఈడేం నొప్పి అయింది నీకు? ఆడ మా పెద్దనాయన తిట్టాడా? మా పెద్దనాయనకు మాట రాదా? ఏమో తెలివని ఉండాలి ఊకూక అత్తగారింటికి కోనికే.
మైషావ కాడికి ఎల్లావ కాడికి 2 పుంజులు ఇస్తే మీ మరి ఒకటే పుంజు ఉన్నది ఇంకో పుంజు దారం ఒట్టిగానే ఉన్నది ఇడా తెప్పుకపోయానికి ఏమన్నా మేక పొట్టేలా లేకుంటే గొర్రె పొట్టేలా ఏడున్నది ఆన్నే ఉంటుంది పచ్చిలేక ముద్దుగా 2 జోడి ఉన్నాయి ఇంట్లో మంచిగా కావాలి పిల్ల జల్ల కావాలంట అని ఎల్లమ్మ తల్లికి ముక్తిమి మైషమ్మకు ముక్తిమి కోళ్ళలో పోయిందా లేకుంటే ఇల్లు ఇడిచిపెట్టి అని నాకు అమ్మినరా రాజాలు. అరే చంద్రు ఇక్కడ రండి బిడ్డ రండి కూసో ఇక్కడ పండుగ పూటల్లా నాకు శర పెట్టి సప్పుడు ఏంది సప్పుడు డప్పుల సప్పుడు అవుతున్నది కానీ ఈడ 2 పుంజులు ఉండే మరి ఈ తంబాని కొట్టి ఆ తంబాని కొట్టి ఉండే మరి ఎక్కడ పోయింది కప్పి పెట్టిర్రా లేకుంటే ఏమన్నా ఇది చేసిర్రా మరి ఏమన్నా తెప్పుకొని మీద కూడా దూలాల మీద కూర్చున్నది ఆసాల మీద ఎక్కిందా మరి ఏది కనబడతలేదు. అమ్మ మీరేమన్నా చూసిరా పుంజు గుడ్లు పెట్టే పెట్టెలు ఉన్నాయి బయట అవి పారే పుంజులు ఇప్పుడే కూత పెడుతున్నాయి కొత్తగా అవి ఏమన్నా చూస్తే ఉరుకుతూనే ఉంటాయి పడి పెట్టెల మీదకి పడి మరి అక్కడ కొన్నింటిగా పార్వతమ్మలు ఇంటికి కొన్నాయా చూడుకోండి డబ్బున దేవులాడకరండి మరి పొద్దు పోతే దొరకాయి చూడు మొక్కు తీరకపోతే మనకు ఇగో బుక్కెడు బువ్వ కూడా దొరకదు పోండి మొక్కు ఉన్నాము ఇగో మన జతకి ఇంకా 2 వస్తారు 6-7 మంది అయితే 2 పుంజులు అయితేనే సరిపోతాయి పో బిడ్డ మేక కూర లేదు ఏం లేదు ఇప్పుడు మనకు ఇదే కూర పోండి పుంజులు కొయ్యాలన్నాయో మాట మీద ఓమ్మా మీ పూదిచ్చుడు అయిపోయిందా ఏమన్నా దీపం పోపం ఉంటుంది ఊదు బత్తీలు ఏమైనా ఉంటే ముట్టించుకొని పెట్టుకోండి ఈ పోరలు డబ్బును వస్తే అక్కడ 2 పుంజులను పట్టుకొని పోతుంటే మేము బోనాలు సపోర్ట్ అయితేనే ఉన్నది. అదే తమ్మి నడువురా జల్జల్ ఎట్లా చేసి కోడి పుంజు పట్టుకోవాలరా మనము. అరే కసంలో చూడు ఉందారా అక్కడ సంధిలో లేదు ఏడో లేదు ఇది పూలు ఉంటారా పుంజు ఇంత పెద్దగా ఉంటుంది కనవాడా మీకు నర్ర ఇది చూడలేనట్టు ఎక్కడ పోయారా అరే ఇక్కడ బాట ఉంది కదా మరి అక్కడ జేసీ గుంతలు గిట్టంగా పడ్డది మరా. అరే తమ్మి ఇక్కడ లేదు అక్కడ ఎక్కలేదురా మన కోడి పుంజును ఏదో పెద్ద పూలు వచ్చి తినిపోయినట్టే ఉందిరా. ఏమోరా పెద్ద పూలు తిన్న కూడా సింహం గిట తిన్నదరా. సింహం రావచ్చా ఏమోరా మరి వాళ్ళకి అక్కడ గిట పోతే అడిగి పంది గిటంగా వచ్చిందేమరా చూద్దాం పామాల. లేదు అక్కడ లేదురా. అరే ఎక్కడ పోయిందిరా మరి పెద్ద పెద్ద గుంతలు తోడుతురు గారా. అవును ఆ గుంతల్లో వాడికి ఇట్లా చచ్చిపోయింది ఆ కోడి. అంటే మన కోడికి జేసీ గుంతలు నీళ్ళు ఉన్నా కానీ ఈత వస్తుంది కదరా. పగలంటే ఈత కొడుతుంది రా రాత్రిపూట ఈత కొట్టదు కాదు. ఇంకోటి పోయి చూద్దామా మళ్ళా చూద్దామారా గీనే బాయి గుంతుంది అందులో కూడా చూస్తాం కదా లేదురా అందులో. అరే అనగా ఏమైందిరా ఉన్నాదిరా రాను ఏమైందిరా. అరే నాకు డౌట్ వస్తుందిరా. ఏమైందిరా ఇప్పుడు రాత్రిపూట కూట తాగి ఆడ ఎవరో సీసా పడేసినట్టు మన కోడి గిట్ట తాగి వచ్చి ఆయనతో సొల్లుకుంటూ వచ్చి బాయిలో పడి చచ్చిపోయింది ఆయనరా. అరే గింత దూరం వస్తుందిరా గాడికైనా గట్లనే పడుతుంది కానీ గింత లోపలికి దానికి ఏం తెలుసురా. ఏమోరా మరి సొల్లుకుంటూ వచ్చి గుంతలు పడ్డదేమో అనుకుంటున్నా నేను. ఏమోరా అవన్నీ ఉన్నాయి ఏముందో ఏం కనబడతలేదురా ఇప్పుడు అలా ఇక్కడ లేనట్టుంది. పొద్దు అరే మెల్లగరారా సప్లై అవుతుంది మళ్ళీ నాయన తిడతాను నడువు దారా దబ్బునరా. కనిపిస్తుందా కాలుకు బట్ట కట్టి ఉన్నది. కుక్కలు ఎత్తుకపోయినాయి కుక్కలు ఎత్తుకపోతాయి కుక్కలు కూడా ఎత్తుకోయా పెద్ద మంచి అన్నట్టు కుక్కలు కూడా వీక తిన్నాయరా కోడి పుంజును. ఏమోరా ఏం తిన్నా ఏం అర్థమైతలేదురా. అరే ఉన్నాదిరా మాది కోడి పుంజు పోయింది కాలుకు బట్ట కట్టింది ఎర్ర బట్ట. ఎక్కడ పోయింది నా ఫోన్ మీద నేను చూసుకుంటున్నా. మీ ఫోన్ ఫోన్ మీద చూసాను. నువ్వు చూడలేవా కోడి కనిపించలేదా? కనిపిస్తే చూసినా చెప్తా చూడండి చెప్తా. అరే బోనాల కోసుకున్నామంట అని ఎంత ప్రయత్నం చేసాం. బోనాలు వస్తున్నాయి మేడు కోసుకు తిన్నాడు. నీకు కనిపించింది ఆరా కోడి పుంజు? నాకు కనిపించలేదురా. మరి ఎట్లా రా మళ్ళా ఎక్కడ? అరే వాడు బువ్వు ఉంది కదరా మరి కోడి బోగిట తిని చచ్చిపోయినామరా. ఉత్తబో చచ్చిపోతురా బగార బో తింటే చచ్చిపోతుంది. అరే బగార బువ్వ బోనాల పండుగ ఉంది ఇలా వాళ్ళ అందులో బొక్కలు వస్తాయి కదరా బొక్క ఇటం గిరికి చచ్చిపోయినామరా. బొక్క కుత్కెలి గిట్టు చచ్చిపోయిందా మరి? ఇది కుత్కెలికి చచ్చిపోతే మరి గిట్లనే ఉంటుంది కదరా అది అట్లా లేదు కదరా. మరి ఏం చేసినారా ఎవడెత్తుకోపోయింది ఏం చేసి? అరే అట్లా కాదురా ఏమైందంటే నాకేమర్థమవుతుందంటే ఇవాళ బోనాల పండుగ ఉంది కదరా పొద్దు మీకు ఎట్లయినా నన్ను కోసుకొని తింటారని చెప్పి అది ఏం చేసిందంటే సైనైట్ వేసుకొని చచ్చిపోయిందేమరా. సైటింగ్ అంటే ఏందిరా? సైనైట్ రా.
అదేనా సైటింగ్ అంటే ఏంది అంటున్నా, ఎందుకు ఇప్పుడు చచ్చిపోతుంది అది దాన్ని sighting? మనం కాలు పెట్టి కట్టేసాం కదా. అవును తాడు కట్టినాము. అదే తాడు మీద చక్కగా ఆడిపోయి చెట్టుకు సైటింగ్ గిట్ట చేసుకుని చచ్చిపోయినామరా. సైటింగ్ ఎందుకు చేసుకుంటారా, దానికి ఏం తిప్పలరా, దాని చట్టగాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. దాన్ని మనం కోస్తామని తెలుసు కదా దానికి. సైటింగ్ చేసుకున్నాను నాయన తెలిసింది అనుకో, మన నీ బల కొడతాడు ఇప్పుడు. ఇట్లా చేయాలరా, అది ఖచ్చితంగా సైటింగే చేసుకుందిరా. సైటింగ్ అంటే ఎక్కడ పోయింది, ఇది ఏం చేసిందో ఏం చేద్దాం రా. గాను చెట్టు దొరుకుతుందా? అరే తమ్మి, నీకు అట్లా డౌట్ వచ్చింది కానీ నాకు ఇంకో తీరు డౌట్ వస్తుందిరా. ఏమనంటే పెట్టెలు ఉంటాయి కదా, అవును, చిన్న చిన్న కోళ్ళు, ఆ కోళ్ళ మీద గిట్ట మన పుంజు పోయి అక్కని అవి టెంట పోయి ఎవరింట్లోకి జొరిందో రా పొద్దు పోయిన కొద్ది. ఏమోరా తెలియదు ఏం చేసిండో. నాకైతే మళ్ళీ కానీ మీద డౌట్ ఉన్నదిరా. వాడు ఏమన్నా చేసినా లేకుంటే దాని మీద జేసీబీతో గుంతలు తీసి అలా కప్పి పెట్టినా. నాకు కాడకి వస్తున్నప్పుడు ఈకలు కనబడేరా నా కాడ. ఈడ బావి గుంత పక్కకుందా, ఆడ ఇట్లా జేసీబీతో తీసి ఉన్నది, గుంత తీసి ఉన్నది. 2-3 పెద్ద ఈకలు కనబడేరా నాకు. మరి మన 2 పుంజులు ఒకలాగానే ఉన్నాయి కదరా, సేమ్ అట్లే ఉన్నాయిరా. దారా ఏం చేయాలి, పూరలు అక్కడనే పోయిండ్రు. అరే పుంజుని తీసుకొస్తారేమంటే పొద్దుబాయాగో కలేలుగున పోయిండ్రు, ఏడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు. అరే ఏమాయరా, ఎక్కడ పోతిరి? దొరుకుతలేదు, ఎంత తేలా అని ఎక్కడ పోయిందేమో. ఇది ఎక్కడి కథనయా? కోడి పుంజు దొరుకుతలేదా? లేదు నాయన, మల్లిగానోళ్ళు ఏమో చేసిర్రు. నాయన ఆడు జేసీబీతో పెద్ద గుంత తీసినట్టు ఆయన తీసి దాని కోడిని మొత్తం తీసేసి తుప్పు అన్నాను లేచి. ఏం తెలివిరా మీది? 3 రూపాయల కోడికి 3000 పెట్టి జేసీబీ తెచ్చి గుంత దొవి పెడతారు. ఏం తెలివిరా? ఇల్లని చూడు, తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇగో 2 కోడి పుంజులు అయిన దాకా నేను పోను దేవుని కాడికి చెప్తున్నా చూడు. 2 కోడి పుంజులు కావాలి. మీరైతే తయారు కాపండి. మీరు తయారయ్యేటాకలా నేను కోడి పుంజులు తెప్పిస్తా పండి. పోండి, గాయంతలేదు ఆరా నాకు, తెప్పిస్తా పండి. పుంజు పోతే మల్లిగాడు కానీ ఎల్లుగాడు కానీ ఏడుండని పుంజును పట్టుకొస్తా. విడిచిపెడతా అనుకుంటున్నారు. ఈ కేరికి ఎట్లా కొడుతున్నారా? నేను ఎర్రోళ్ళ పెంటాయి 7 పొక్కలున్నా కూడా ఇడివాడు పుంజును నేను పట్టుకొస్తా పండి.